జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉన్నత ఫలితాలు ఎప్పుడు చేతికందే పండ్లలాగా సులభంగా ఉండవు. శ్రమ పడాలి, కష్టపడి వాటిని సాధించాలి. మధ్యలో వైఫల్యాలు ఎదురవుతుంటాయి. నిరాశ చెందకూడదు. కృషిని సవ్యమైనటువంటి రీతిలో సాధించాలి. కనిపించే ఫలితాలకే ఇలా ఉంటుంది స్థితి. మరి కొన్ని ఫలితాలు మనకు కనిపించవు. పరీక్షలో పాస్ కావాలి అని అనుకోండి, ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఒక విలువైనటువంటి ఒక ఫలితాన్ని పొందడానికి. అది ఒకసారి రాసి దాంట్లో సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే అది మొత్తం జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష. కానీ లక్షల మంది ఉంటారు. అందులో ఎక్కడ ఏ కాస్త తేడా వచ్చినా అది మొత్తం అంతా పోతుంది. అయినా అది సాధించాలి అనే పట్టుదల కలిగితే అది ఒకసారి కాదు, దానికి మళ్ళీ కృషి చేయాలి. సరైన రీతిలో కృషి చేయాలి. ఉత్త కృషి చేయడం పనికిరాదు, అది సరి అయిన రీతిలో కృషి చేయాలి. చేస్తే వాడికి అది లభించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కనిపించేది, రిజల్ట్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మనకి మామిడి పళ్ళు పండాలి అనుకోండి, మామిడి టెంక నాటాలి. ఇది 5 ఏళ్లకో 6 ఏళ్లకో చెట్టు వస్తుంది, పండ్లు వస్తాయి. కనీసం దానికి చెట్టు రావడం, అది మెల్లమెల్లగా మొలక చిన్న మొక్క చెట్టు ఒక వృక్షం, దానికి ఒక పూత, దానికి ఒక సీజన్, దానికి ఒక ఆకులు, దానికి కాయలు కాయడం. ఇది కనిపించే ఫలితం. ఇది ఒక్కొక్కసారి ఆ పూతంతా ఏ వాన వచ్చి రాలిపోవచ్చు, అయినా పర్వాలేదు, కనీసం అది కనిపిస్తూ ఉంటుంది. కానీ కనిపించని ఫలితాలు అంతర ప్రపంచానికి సంబంధించినటువంటివి. ఆత్మ, సాధన, మనస్సు, నిగ్రహము, ఇవి మన కంటికి కనిపించేవి కావు. ఇలాంటి వాటిని సాధించాలి అంటే దానికి ఎంతో కష్టపడాలి కదా. కనిపించే ఫలితాలైనటువంటి చెట్ల లాంటి వాటికే సీజన్ అనుకూలం కాకపోతే, వానలు కురవకపోతే, పూత కాయ కాచేటప్పుడు వానలు పడితే పంట పండడం మానేస్తుంది. లేకపోతే కాసిన కాయలు కాస్త రాలిపోతుంటాయి. అది రైతుకి భయంకరమైనటువంటి నిరాశ కలిగిస్తుంది. అయితే ఒకసారి పంట పోయింది కదా అని మొత్తం చెట్లన్నీ పీకి పారేసి ఇంకేదో చెట్లు వేసుకుందాం అని అనుకోడు. చూడండి, అనుకుంటే మనకి మామిడి పండ్లే ఉండవు. మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, కనిపించే ఫలితం కనుక.
ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి ఫలితాన్ని మనం కోరుకున్నప్పుడు దానికి నాటవలసినటువంటి బీజాలు కర్మ బీజములు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్మ త్యాగం కాదు చేయాల్సింది, కర్మ బీజములే నాటాలి. కర్మ బీజాల వల్లనే ఆత్మ సాక్షాత్కారం అనే ఫలితం రావాలి. అది అక్కడ మనకి గుర్తుపెట్టుకోవలసినటువంటిది. దీనికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా మనకు వస్తుంటాయి. అయితే ఆ కర్మ బీజాలు ఎట్లా నాటాలో మనకి తెలియాలి. అవి నిష్కామ కర్మ బీజములు నాటాలి. అంటే దాని మీద ఫలసంగ కర్తృత్వాలని తగలకుండా ఉండేట్టుగా ఆ కర్మ బీజాలని నాటాలి. బయట మనం వేసే గింజలైతే ఎండ తగలాలి, నీళ్లు తగలాలి, గాలి తగలాలి, వెలుతురు తగలాలి. ఇవన్నీ తగిలితేనే ఆ బీజాలు మొలకెత్తుతాయి. కానీ మనం కర్మ బీజాలను నాటేటప్పుడు ఈ ఫలితం నాది, నా వల్లే జరుగుతోంది, చేసేవాడిని నేను, ఇలాంటి ఫలసంగ కర్తృత్వాలనేవి ఎక్కడ తాకినా ఆ బీజాలు మొలకెత్తడం మానేస్తాయి. ఆత్మసాక్షాత్కారం అనేటటువంటిది రావడం మానేస్తుంది. మనకు ఎలా ఉంటుందంటే గింజ నాటగానే టీవీలో చూస్తుంటాం కదా, మనకి డబ్బులు నాటండి, లాభాలు పొందండి అని వాడు ప్రకటన చేసేటప్పుడు వాడు ఇలా డబ్బులు ఎలా వేస్తాడు, వెంటనే టక్ 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 మనలో చెట్టులా వచ్చేస్తుంది. ఆ చెట్టు నుంచి 4 కొమ్మలు, ఒక్కొక్క కొమ్మకి మన పోక గుత్తుల్లాగా, కొబ్బరి గుత్తుల్లాగాను అలాగ పైసలు అలా వేళ్లాడుతూ కనిపిస్తుంటే ఇలాగే వచ్చేస్తాయి కాబోలు అని మన యొక్క ఉద్దేశం, అలా పండాలి అని. కానీ అది టీవీ వరకు పనికొస్తుంది, కానీ నిజ జీవితంలో అలా పండవు. ఎంతో కృషితోటే పండుతాయి అవి. దానికి చేయాల్సినటువంటి కృషి కూడా చాలా సిన్సియర్గా, నిరాశ అనేది లేకుండా. ఒకవేళ ఎప్పుడైనా దాంట్లో ఏదైనా వైఫల్యం వచ్చినా ఆ వైఫల్యం వల్ల దిగులు చెందనటువంటి రైతులాగా, కృషి చేసేటువంటి కర్షకుల్లాగా మనం సాధన చేయాల్సి వస్తుంది. భగవంతుడికి ఓ పేరుందండి, ఆ నిర్విణ్ణ అని ఓ పేరండి. నిర్వేదము లేనివాడు అని. ఎందుకు బాబా నిర్వేదం ఆయనకి అంటే, ఆయన ఎంతకాలంగా ఈ జీవులు అనేటటువంటి మనని, ఈ ప్రకృతిని ఈ క్షేత్రం నాడుతున్నాడండి. మంచి ఫలితాలు రావాలని, మోక్ష ఫలితం రావాలి, వీడికి సాయుధ్యం అనే ఫలితం రావాలి, వచ్చి అక్కడ వీడు హాయిగా బ్రహ్మానందాన్ని అనుభవించాలి అని కోట్ల కోట్ల జీవుల్ని, ఈ జీవులని, బీజాలని ఈ ప్రకృతి అనే క్షేత్రంలో నాటుతూనే ఉన్నాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. అక్కడ మనకి 13వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, ఆయన ఇది ఒక పెద్ద క్షేత్రమయా, ఈ జీవుల్ని పట్టుకొని దీంట్లో నేను ఆడుతున్నాను. ఎప్పటి నుంచి నాడుతున్నాడు, అదండి మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. ఎప్పటి నుంచి ఆయన ఆడుతున్నాడు. బాపురే, చెప్పడం కష్టం అండి. చెప్పడం కష్టం కనుక అనాది అని ఊరుకున్నారు. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావతి. నేను ఎప్పటి నుంచో చెప్పడం చాలా కష్టమయ్యా, ఎన్ని సున్నాలు పెట్టినా ఈ అంకె మనకి పూర్తి కాదు. అప్పటి నుంచి నేను కృషి చేస్తూనే ఉన్నా, ఇప్పటికీ నాటుతూనే ఉన్నా, ఇప్పటికీ ఇంకా నేను నాటాల్సి వస్తూనే ఉంది. మళ్ళీ నువ్వు ఇలా నిరాశకు లోనవుతూనే ఉన్నావు. ఇది సహజంగా సాగుతోంది. అయినా నేను నిరాశ పొందలేదు చూడు. ఇంకెందుకు అసలు వీళ్ళని ఈ సృష్టిలోకి తీసుకురావడం, అనవసరంగా వీళ్ళ మీద ఈ కృషి చేయడం. పొండ వేత వల్ల అలా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రళయ సాగరంలో పడి కొట్టుకోండి అని వదిలేసి ఉండొచ్చు కదా. ఆ నిర్విణ్ణ, ఆయనకి నిర్వేదం అనేటటువంటిది లేదు, నిరాశ అనేది లేదు. మళ్ళీ కృషి చేద్దాం, మళ్ళీ ఇంకోసారి నాటుదాం, ఇంకొకసారి నాటుదాం, మళ్ళీ యత్నం చేద్దాం. ఎంతకాలంగా ఎంత యత్నం చేస్తున్నాడు కదండి ఆ మహానుభావుడు. మనం చూసేటువంటి ఈ సృష్టి అంతా ఆయన ఎన్నోసారి చేసిందో తెలియదండి. ప్రతిసారి మళ్ళీ వీళ్ళని సృష్టి చేయడం, మళ్ళీ ఓ బ్రహ్మగారిని తీసుకురావడం, ఆయనకి మళ్ళీ ఇవన్నీ ఈ రా మెటీరియల్ అంతా ఇవ్వడం,
ఈ డైస్ అన్నీ ఇవ్వడం, దీంట్లో మళ్ళీ తయారు చేయవయా అని మళ్ళీ ఇస్తుండడం. తయారై వచ్చిన తర్వాత మనం దాంట్లో తగినటువంటి ఫలితాలను ఇవ్వకుండా పాడు చేస్తుండడం. అరే రే ఈసారి కూడా మళ్ళీ వేస్ట్ అయిపోయింది అని మళ్ళీ వీటన్నిటినీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి రీసైకిల్ చేయడం, మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రారంభించడం. అందుకోసమని మనవాడు సంకల్పం చెప్పేటప్పుడు అద్య బ్రహ్మణ అద్య బ్రహ్మణ, ఎన్నిసార్లు ఆయన బ్రహ్మగారిని పుట్టించాడో తెలియదు. అలాంటి బ్రహ్మ పరంపరలో ఇప్పుడుండే బ్రహ్మగారి కాలమానం ప్రకారం ఇప్పుడు మనం ఉండేటటువంటిది ఇంత 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 అని కాలగణన చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎన్ని బ్రహ్మల కాలం పోయిందో అప్పటి నుంచే పాప ఆ పెద్ద మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం ఆయన ప్రయత్నాల్ని పాడు చేస్తూనే ఉన్నాం. ఆయనకి నిరాశ అనేది ఇంతవరకు కలగలేదు. ఆశాజీవి, అసలు గొప్ప ఆశాజీవి ఆయనేనండి. ఆశాజీవి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడును. అందుకే ఒకడు పోతే మరొకడిని పట్టుకొచ్చి పెట్టాడు, వాడు పోతే ఇంకొకరిని సేనాధికుడిని చేశాడు, ఆయన పోతే ఇంకొకరిని, చివరికి శల్యుడిని కూడా సేనానాయకుడు చేశారండి. ఆశా బలవతి రాజన్. ఎంత ఆశ దుర్యోధనుడికి అని పాపం దుర్యోధనుడి గురించి చెప్పారు. ఆయన ఆశ గొప్ప ఆశ కాదండి పాపం, దేవుడి ఆశ, నారాయణుడి యొక్క ఆశ చాలా గొప్పది. నిరాశ అనేది లేకుండా, నిర్వేదం అనేది లేకుండా, నిస్పృహ అనేది లేకుండా కృషి చేస్తూనే 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 ఉన్నాడు. అంత చేసి అనుభవం గరించాడు కనుకనే అర్జునుడికి చెప్పగలుగుతున్నాండి 6వ అధ్యాయంలో, ఆయన ఆత్మసాక్షాత్కారం నీకు ఫలితమయ్యా, దానికి నువ్వు నాటాల్సింది కర్మత్యాగపు బీజాలని కాదు, కర్మ కర్తృత్వము అనేటటువంటి బీజములని నాటాలి. అయితే అవి నిష్కామ కర్మ అనేటటువంటి దాంట్లో లోషంలో శుద్ధి చేసినటువంటి కర్మల్ని నువ్వు దాంట్లో నాటాలి. చేత నువ్వు యుద్ధం కూడా ఇప్పుడు చేసి తీరాలయ్యా, మాంతానంటే లాభం లేదు. ఆ చేయడం వల్లనే నీకు ఆత్మసాక్షాత్కారం కలగాలి. ఆ చేసేటప్పుడు నీ మనస్సుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, నిరాశకు లోను కాకుండా పెట్టుకోవాలి. మనకేమో ఆశ ఎంత ఎక్కువ అండి, అయ్యా ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి మీకు పిల్లాడు పుడతాడు అని అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎన్నో మంత్ వచ్చిందని చూసుకునేటటువంటి స్థితిలో ఉండేవాళ్ళం మనం. అంటే మెట్టు ఎక్కుతుండే మెట్టుకి గర్భం పెరుగుతుందంటే నువ్వు కొండెక్కాలి, రావాలి, వచ్చిన తర్వాత నీలో విశ్వాసం ఉండాలి. తర్వాత కొంతకాలం అయితే అది నీకు ఎప్పుడో ఫలించవచ్చు. మూడు సార్లు స్తంభం చుట్టూ తిరిగితే పిల్లలు కలుగుతారు అంటే నిజమే. 3 సార్లు తిరగాలంటే ఒక్కొక్కసారి తిరిగేటప్పటికి 3వ మంత్ వచ్చిందా లేదా అంటే 3 సార్లు తిరిగినా 9 మంతులు నిండిపోవాలి. అలా వస్తుందా? నో, అది కేవలం మాటలకు వస్తుంది అలాగా. కానీ ప్రాక్టికల్గా జీవితంలో సాగేటప్పుడు దానికోసం కృషి అనేటటువంటిది నిరాశ నిస్పృహలకి లోను కాకుండా చేస్తూనే ఉండాలి. జారిపోవచ్చును, మధ్యలో కొన్ని చిన్న అవాంతర ఫలితాలు ఏర్పడవచ్చును. ఏదో మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో చెప్తారు చూడండి, మధ్యలో ఎవడో వచ్చి నేను నీళ్ల మీద నడుస్తానండి అన్నట్టండి. నీళ్ళ మీద వాడో సాధన చేశాడు, వాడు నీళ్ళ మీద నడిచాడు. వాడు దానికి ఎంతకాలం ఖర్చు పెట్టావా అని అడిగాడు ఆయన. 12 ఏళ్ళు సాధన చేశాను. ఓరి దౌర్భాగ్యుడా, నీ జీవితంలో 12 ఏళ్ళు పాడు చేసుకున్నావురా నైనా. నువ్వు చేసిన ఈ సాధన నీ ఆత్మానందం కోసం చేసుకొని ఉంటే అందులో ఎంతో పైకి ఎక్కగలిగి ఉండేవాడివి. నీళ్ళ మీద నడవడానికి నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావు. అప్పట్లో దానికి ఒక ఏదో అర్ధనామం ఎంతో ఉండేదండి దానికి. అప్పుడు ఆ కలకత్తాలో నది మీద ఇటు నుంచి అటు పక్కకి పడవలో దాటడానికి ఆ మాత్రం పైసలు ఇస్తే శుభ్రంగా పడబడు, ఏ సాధన లేకుండా ఏ శ్రమ లేకుండా శుభ్రంగా భోజనం చేస్తూ చేతిలో టిఫిన్ పెట్టి నేను ఇక్కడి నుంచి అటు పక్క తీసుకెళ్ళి వాడు డ్రాప్ చేస్తాడరా. దానికోసం నువ్వు నీ జీవితంలో ఇంతకాలం క్లేశపడి పాపం దాన్ని సాధించావు నైనా. ఇకనైనా ఈ సాధనని మంచి కోసం వాడుకో అని పాపం చెప్తాడండి. అట్లాగా ఆత్మ సాక్షాత్కారంగా మనకు కూడా అదో కుండలిని జాగరణం లేకపోతే మరేదో వస్తుంది. అది
ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది, మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కనుక ఇప్పుడు నాకు ఎంత ఎత్తు వచ్చింది, ఎంత ఎత్తు వచ్చింది నీకెందుకు? కానీ మనకి అదేదో కనిపించాలి, 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 లేదు ఎవరికైనా చూపించాలి. నేను ఎంత సాధన చేస్తున్నాను తెలుసునా, నా సాధనలో ఇప్పటికీ నేను ఇంత ఎత్తగలిగాను. ఇవన్నీ కూడా దాంట్లో విఘ్నాలు, చేసే సాధనకి అవరోధాలు. ఇవన్నీ కూడా మనిషిని దాంట్లో దిగజారుస్తాయి. వాటికి నువ్వు లోను కాకూడదు. ఒకటి, వాటికి అలాంటి తాత్కాలిక ప్రయోజనాల వైపు నువ్వు ఆకర్షితుడు కాకూడదు. రెండవది, చేసిన దాంట్లో ఎప్పుడైనా ఒకవేళ వైఫల్యాలు ఎదురైనా నిరాశ చెందకూడదు, దిగులు చెందకూడదు. కర్తవ్యాన్ని మానడానికి వీల్లేదు, అది సాధిస్తూ ఉండాలి. సనిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విణ్ణ చేతసా. నిర్వేదం లేనటువంటి మనస్సుతోటి తప్పకుండా చేయాలయ్యా. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేయాల్సినటువంటి యోగాన్ని గురించి, సాధించాల్సినటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి చెప్తున్నాను. ఎంతకాలం చేయాలి, ఎంతకాలం చేయాలి లాగా. దానికి బ్రహ్మసూత్రాల్లో పాప వేదవ్యాస భగవానుడు చెప్పాడు, ఎంతకాలం చేయాలని, లభించేంతవరకు చేయాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం తెచ్చుకోవడానికి ఎంతకాలం తెచ్చుకోవచ్చునండి అని అడగడండి ఎవడు. రోగం తెచ్చుకుంటాడు, శుభ్రంగా మొత్తం ఒంటి నిండా నిండేంతవరకు రోగం తెచ్చుకుంటాడు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అరే ఈ మందు ఇలా వాడరా, ఎంతకాలం వాడాలండి, ఎంతకాలం తగ్గేంతవరకు వాడాలి. తెచ్చుకోవడానికి నువ్వు ఎంత కృషి చేసావో తగ్గడానికి కూడా అంత కృషి చేయక్కర్లా. మనం కొన్ని యుగాల పాటు అలవాటు పడి దిగజారుతూ ఉండేటటువంటి ప్రవృత్తిలోంచి ఈవేళ మనం పైకి ఎక్కాలంటే ఎంతకాలం ఎక్కాలి, ఎంతకాలం కృషి చేయాలి. ఆ ప్రయాణాత్ వేదవ్యాస భగవానుడు చెప్పాడండి. ఎంతకాలం చేయాలంటే ఆ ప్రయాణాత్, నువ్వు ఈ దేహంలోంచి బయటికి పడేటంత వరకు కూడా, ఇందులో ఉన్నంత వరకు గాలి ఎట్లా పీలుస్తుంటావో, నీవు లోపల ఆహారాదులు ఎట్లా స్వీకరిస్తుంటావో, యోగాభ్యాసం కూడా అట్లానే చేయాలి. యోగాభ్యాసం అంటే ఫిజికల్గా చేసేటువంటి యోగాని గురించి మనం మాట్లాడటం లేదు. మనస్సుని మనం తయారు చేసుకునేటటువంటి సాధన గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రమాదం ఏంటంటే అది మనస్సు కనిపించేది కాదు, ఆత్మ కనిపించేది కాదు. ఇవన్నీ మనం విశ్వసించాల్సినవి. ఈ శాస్త్రం మీద మనకి విశ్వాసం ఉండాలి, అది చెప్పినటువంటి మన ఆచార్యుడు మనకి విశ్వాసం ఉండాలి, సాధన చేయాలి. చేత కనిపించే రంగంలో ప్రయత్నం చేయడానికే మనకి చాలా రకాల ఆక్షేపణలు వస్తుంటాయి. కనిపించే రంగంలో ప్రయత్నాలు చేయడానికే మనకి ఎన్నో రకాలంటే నిరాశలు ఎదురవుతుంటాయి. అలాంటిది ఇంద్రియాలు కనిపించవు, మనస్సు కనిపించదు, బుద్ధి కనిపించదు, ఆత్మ కనిపించదు. ఇలాంటి కనిపించని దాంట్లో సాధన చేయాలనగానే దాని మీద నీకు విశ్వాసం ఎంత దృఢంగా ఉండాలి. అందుచేత ఇది చాలా ప్రధానమయ్యా. స నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విణ్ణ చేతస. అది ఈ దేహంలోంచి బయటికి పడే అంతవరకు కూడా అదేదో ఒక్కసారి చేసేసాం అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. శరణాగతిలాగా, శరణాగతి అయితే సకృదేవ ప్రపన్నాయ, ఒకసారి చేస్తే చాలండి. అది మళ్ళీ మళ్ళీ చేస్తే దోషం. భగవంతుడికి సరెండర్ కావడం అనేటటువంటిది, ఒకసారి మనం సరెండర్ అయ్యామంటే దాంట్లో నిలకడ కలిగి ఉండాలంతే. మనం గతంలో అనుకున్నాం చూడండి, అష్టావక్రుడికి జనకుడు ఏది కావాలంటే ఇస్తాను వాగ్దానం చేసిన తర్వాత ఆయన గుర్రం మీదకి ఎక్కబోతూ కాలు పైకి ఎత్తాడు. ఎత్తగానే ఇచ్చే నీ మనస్సును నాకు వెంటనే అన్నాడు ఆయన. మనసుని ఇచ్చేసి ఆగిపోయాడు, అంతే అండి ఆయన. మళ్ళీ ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎస్ ఎక్కువ అనో దిగు అనో చెప్పేటంత వరకు కూడా ఆయన అలాగే బొమ్మలాగా ఆగిపోయాడు, అంతే ఆయన.
ఎందుకని? మనస్సు సహకరించకపోతే మిగతా ఏ ప్రవృత్తులు జరగవు కనుక నువ్వు ఇవ్వనుగా నేను మనసు నీకు ఇచ్చానంతే. ఇంకా తర్వాత నా ప్రవృత్తులు ఏమి ఉండవు. నువ్వేం చెప్తే ఇంక తర్వాత అదే. అష్టావకుడే ఆశ్చర్యపడ్డాడండి. ఇంత స్వాధీన మనస్కుడు అయితే ఇంక నీకు చెప్పాల్సిందే ఉందయా? నీ మనసు ఇంత స్వాధీనం ఉంది నీకు కనుక నీకు చెప్పాల్సిందంటే ఇంక ఏం లేదు అని అనుకున్నాడు ఆయన. ఆ మహనీయుడు నీకు అన్నీ తెలుసు నీకు అని సాధించిన వాడు. తెలియడం కాదండి, తెలియడం అంటే మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనసు స్వాధీనమైతే దేన్నైనా సాధించవచ్చును మనకు కూడా తెలిసిపోయింది కానీ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనకి తాగడానికి అదేదో ఇవ్వకపోతే మనకి ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది. మనకి తెలుసును కానీ అది ఆచరణలోకి రాలేదు. తెలియడం కాదు ఇంపార్టెంట్, ఆచరణలోకి రావాలి. భగవంతుని శరణాగతి చేయడం అనేటటువంటిది ఒక్కసారి చేస్తే చాలు. అది సకృదేవ కృత. ఒక్కసారి చేస్తే చాలు, తప్పకుండా ఫలిస్తుంది, ఫలితాన్నిచ్చి తీరుతుంది. కానీ సాధన అనేది ఒకసారి కాదు చేయడం, ఫలితం లభించేటంతవరకు చేస్తూనే ఉండాలి. దేహం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఎందుకని? ఏ క్షణంలోనైనా మనం అక్కడి నుంచి జారడానికి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు బొట్టు పెడుతుంటారు చూడండి. ఇలాగా ఈ బొట్టులో ఒక మంచి తాత్పర్యం ఉందండి. ఎర్రబొట్టు ఇక్కడి నుంచి ఇలా పెడతారు, దానికి పక్కన తెల్లబొట్టు ఇలా చివరి దాకా పెడతారు. ఆడవాళ్ళకి అలా పెట్టరండి. ఆడవాళ్ళకి ఎర్రబొట్టు ఇలాగే పెడతారు కానీ తెల్లబొట్టు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ దాకా పెడతారు. మగవాళ్ళకి మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టాలి. ఇలాగే ఎందుకండి? పక్షపాతం కాదురా బాబు. మగవాడికి పరిశ్రమ ఎక్కువయా, ఆడవాళ్ళకి సుఖం కలిగించారయా. ఇలా చిన్న ఒక గీత గీసుకుంటే సరిపోతుందా? అది మాత్రం ఎందుకండి అలాగా? ఎందుకండి మీకు ఆ రకమైనటువంటి ఏమంటున్నాం దాన్ని పార్షియాలిటీ, డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలి అని అడుగుతారు. ఎందుకు చేయాలంటే ఆడవాళ్ళకి ఒక్కసారి గీస్తే సరిపోతుందా? ఈ ఎర్రబొట్టు స్ట్రైట్గా వాడికి వెడుతుంది వాడికి. ఎందుకంటే ఇది ప్రశాంతత, విశ్వాసం, ఇది ప్రేమ. ఈ ప్రేమ మనని ఉన్నతికి తీసుకువెళ్ళాలి. దానికి కావాల్సింది మానసిక ప్రశాంతత, పరిపూర్ణ విశ్వాసం. ఆడవాళ్ళకి విశ్వాసము అనేది ఒకసారి కలిగితే స్థిరంగా ఉంటుంది. ప్రశాంతత అనేటటువంటిది ఒకసారి కలిగితే ఆ విశ్వాసం స్థిరంగా ఉంటుంది కనుక వాళ్ళకి ఒకసారి పునాది ఏర్పడితే అది ప్రేమ వాళ్ళకి చక్కగా ఉద్ధరణకి తగినట్టుగా తీసుకెడుతుంది. మగవాడికి అది లేదండి. వీడికి ఒకసారి విశ్వాసం కలిగిన తర్వాత వీడి ప్రేమ బయలుదేరి అలా పైదాకా వెళ్ళేటప్పుడు అది ఎక్కడి నుంచైనా జారిపోవడానికి అవకాశం ఉంది, ఎప్పుడైనా వీడు పడిపోవడానికి అవకాశం ఉంది. కనుక వీడికి ఈ విశ్వాసము, ప్రశాంతత అనేది చివరి దాకా వీడికి రెండు వైపులా వీడికి ప్రొటెక్షన్ వీడికి ఇస్తూనే ఉండాలి. ఇటు జారడానికి వీలేదు, అటు జారడానికి వీల్లేదు. వాడిని అలాగ చివరి దాకా రక్షిస్తూ ఉంటేనే వాడు చేరగలుగుతాడని మగవాళ్ళకి ఇలా పెట్టారండి బొట్టు పెట్టుకోవడం. ఈ ఎర్రబొట్టుకి రెండు వైపులా ప్రొటెక్షన్. అలాగా ఆ మానసికమైనటువంటి ఈ సాధన అనేటటువంటిది, నిరాశారహితమైన సాధన అనేటటువంటిది, ఆత్మసాక్షాత్కారం అనే ఫలితం లభించడానికి ఆ ప్రయాణాత్ వీడు ఈ దేహం వదిలి వెళ్ళేటంత వరకు చివరిదాకా ఎప్పుడైనా జారే అవకాశం ఉంది కనుక అది కలగకుండా ఉండడం కోసం వీడు చివరిదాకా సాధన చేస్తూనే ఉండాలయా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి అనిర్విణ చేతస్కత్వం, నిరాశారహితమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి ప్రయత్నం మనస్సుకి ఇవ్వడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యమయ. యోగం నీకు సిద్ధించడం కోసం, ఆత్మసాక్షాత్కారం అనే ఫలితాన్ని పొందడం కోసం. కనుక ఇది తప్పకుండా చేయాలి అని 6వ అధ్యాయంలో ఆసన నియమాన్ని చెప్పి, ఆహార నియమాన్ని చెప్పి, వ్యవహార నియమాన్ని చెప్పి, అది భగవంతుడి తోడుపాటు ఉండడంతో కలుగుతుంది అని చెప్పి, దానిని సాధించడానికి మనస్సు ప్రధాన సాధనం కనుక
ఆ మనస్సుని ఇంతలాగా నువ్వు చక్కటి శిక్షణతోటి ముందుకు తీసుకువెళ్ళాలి సుమా అని చెబుతూ అర్జునుడిని ముందుకు నడిపిస్తున్నాడు. 6వ అధ్యాయంలో 23వ శ్లోకం దాకా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ.